వెల్కమ్ టు ది లియో. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారు. అందులో ప్రధానంగా 50% సమస్యలు కేవలం రెవెన్యూ శాఖకు చెందినవే అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఏ శాఖతో సమీక్షలు జరిపినా ప్రధానంగా రెవెన్యూ శాఖలోనే ఎక్కువ సమస్యలు ఉన్నట్లుగా అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు. ఎందుకంటే వైసీపీ 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఈ జగనన్న రీసర్వే ఏదైతే భూ రీసర్వే ఉందో ఆ సర్వేలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఉన్న భూమి ఏమో తక్కువ భూమి ఏమో ఎక్కువగా పడింది, ఎక్కువ భూమి ఏమో తక్కువ పడింది, పక్కన వాళ్ళ భూమి నా పేరు మీద వచ్చింది, నా పేరు మీద భూమి ఏమో పక్కన వాళ్ళకి వెళ్ళింది. ఇలా 1 కాదు 2 కాదు అనేక రెవెన్యూ సమస్యలు వచ్చాయి. లక్షలాది దరఖాస్తులు వస్తున్న ఏకైక శాఖ రెవెన్యూ శాఖనే. లక్షల్లో వచ్చే దరఖాస్తులు ఈ 7 నెలల 8 నెలల పాలనలో దాదాపుగా లక్షల్లో దరఖాస్తులు వచ్చినటువంటి శాఖ ఏదైనా ఉందంటే కేవలం రెవెన్యూ శాఖే. ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ భూమి అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. బంగారం డబ్బుని ఎలా చూసుకుంటామో భూమిని అంతకంటే ఎక్కువగా చూసుకుంటారు. 1 సెంటు తేడా వచ్చినా అది వాళ్ళకి ఇబ్బందికరంగానే మారద్ది. సో ఇలాంటి రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికే కూటమి ప్రభుత్వం కూడా ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు పెట్టడం, ఆ సమస్యలను వెనువెంటనే నిర్దిష్ట కాల పరిమితిలోపు పరిష్కరించడానికి ఆదేశాలు జారీ చేయడం ఆల్రెడీ జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే 21A అంటే చాలామంది రైతులకు అర్థమవుద్ది. 21A నిషేధిత జాబితాలో చాలా భూములు ఉన్నాయి. ఇవి కొంత వైసీపీ హయాంలో ఉన్నాయి, కొంత గతం నుంచి కూడా ఉన్నాయి, కొన్ని అధికారుల పొరపాట్ల వల్ల 22Aలో చేరిన భూములు కూడా ఉన్నాయి. సో ఏళ్ల తరబడి వీటిని అమ్ముకోవడానికి ఉండదు, వీటి వల్ల ఎటువంటి లబ్ధి పొందడానికి ఉండదు. భూమి ఉందంటే సో దాన్ని ఎవరికి విక్రయించలేరు. సాధారణంగా భూమి అనేది ఏంటంటే ఎప్పుడైనా విక్రయానికి అనుగుణంగా ఉన్నప్పుడే మనకు ఉపయోగం తప్ప భూమి అక్కడ ఉంది కానీ దాన్ని నువ్వేం చేయలేవన్నప్పుడు అది ఉపయోగకరంగా ఉండదు. 21A నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి. దీనిలో వైసీపీ హయాంలో వచ్చినవి ఎక్కువ. ఎందుకంటే బెదిరించో భయపెట్టో భూమిని తక్కువ రేటు కొనాలని చూస్తారు. ఇటుపక్క వ్యక్తి నేను అమ్మనని చెప్పి మొరాయించాడు అనుకోండి, వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి దాన్ని 21A నిషేధిత జాబితాలో చేరుస్తున్నారు. తర్వాత వీళ్ళు చూసుకుని లబోదిబ్బం అంటున్నారు. చేర్చడం ఈజీనే అధికారాన్ని ఉపయోగించి, కానీ దాన్ని వెనక్కి తీయాలంటేనే కష్టం, దానికి ప్రాసెస్ చాలా పెద్దది. సో వైసీపీ చేసినటువంటి ఇలాంటి పనుల వల్ల అనేక మంది రైతులు ఈరోజు తమ భూములు ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దీని మీద కూటమి ప్రభుత్వానికి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ 22A నిషేధ భూముల వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 21A జాబితాలో ఉన్నటువంటి నిషేధిత భూములను తక్షణమే తొలగించాలని చెప్పి రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి సిసోడియా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ భూమిని తొలగించాలా వద్దా అనే నిర్ణయం ఆ కమిటీని తీసుకుంటుంది. ఒకవేళ ఒక భూమిని రాజకీయ కక్షతోనో లేదో పొరపాటునో 21Aలో చేర్చారు అని కమిటీ భావిస్తే వెనువెంటనే ప్రభుత్వానికి నివేదిస్తే జాయింట్ కలెక్టర్ లాగిన్ ద్వారా దాంట్లో మళ్ళీ మార్పులు చేసి వారికి విముక్తి కల్పించడానికి అయితే ప్రయత్నాలు చేశారు. దీనివల్ల కొన్ని హౌసింగ్ బోర్డు కాలనీలు కూడా ఇంకా 21A నిషేధితాలు ఉన్నాయి. వాస్తవానికి అది ప్రభుత్వం కడద్దే, ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. బట్ అది ఇంకా 21A జాబితాలోనే ఆ భూములు ఉన్నాయి. ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పి నిన్న సిసోడియా అయితే చెప్పడం జరిగింది. అలాగే ప్రైవేటు వ్యక్తుల భూములు ఏవి కూడా అంటే ప్రభుత్వానికి సంబంధం లేని ఏ ప్రైవేటు వ్యక్తి భూమిని కూడా 21A జాబితాలో ఉంచరాదు అని చెప్పి నిన్న సిసోడియా అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి రైతు నుంచి వచ్చే విజ్ఞప్తిని పరిశీలించాలి కమిటీ. రైతు వాదన వినటానికి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ అది 21Aలో ఉండాల్సిన భూమి అని కమిటీ భావిస్తే రైతుల వాదన వినటానికి కూడా అవకాశం ఇవ్వాలి. రైతుల వాదన కూడా విన్న తరువాత ఆ భూమిని నిషేధిత జాబితాల నుంచి తొలగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి తప్ప రైతులతో సంబంధం లేకుండా రైతుల వాదన వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదని చెప్పి నిన్న సిసోడియా అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా రైతులకు 100కు 200% మేలు చేసే అంశం. ఏళ్ల తరబడి 21A జాబితాలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఇప్పుడు విముక్తి రాబోతుంది. ఇక చుక్కల భూములు, హక్కులు కల్పించినటువంటి చుక్కల భూములు అంటాం కదా మనం,
ఇవి కూడా దాదాపుగా నిషేధిత భూములతో సమానం. సో ఈ హక్కులు కొన్ని చుక్కల భూములకు ఆల్రెడీ రైతులకు పూర్తి హక్కులు కల్పించారు. సో అలా హక్కులు కల్పించినా అవి ఇంకా చుక్క భూమిగానే చూపిస్తుంది అందులో. సో వాటిని కూడా చుక్కల భూమి నుంచి తొలగించాలని చెప్పి నిన్న సిసోడియా అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా రైతు సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వెనువెంటనే రైతు సమస్యలను, ముఖ్యంగా ఈ రెవెన్యూ భూ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తుంది. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి మనం పరిశీలిద్దాం. వైసీపీ హయాంలో ఏంటంటే కొత్త ప్రత్యేక చట్టాన్ని తెచ్చి ఏకంగా రైతుల భూములు కాజేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవోలన్నీ కూడా రద్దు చేసింది అనుకుంటే అది వేరే విషయం. సో ఆ నిషేధం చెల్లదిక 21A నుంచి ప్రైవేటు భూములకు విముక్తి. మొత్తం సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో వద్దు. ప్రైవేటు భూములకు సర్వే సబ్ డివిజన్ చేయాలి. ఆన్లైన్ విన్నపాలపై కలెక్టర్ కమిటీ పరిశీలన. రెవెన్యూ స్పెషల్ సిఎస్ సిసోడియా మార్గదర్శకాలు. హౌసింగ్ బోర్డు కాలనీలు, నివాస స్థలాలకు కూడా స్వేచ్ఛ. స్వతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికుల భూములకు విముక్తి. ఇందులో చాలా భూములు ఏంటంటే స్వతంత్ర సమరయోధుల భూములు ఉన్నాయి. గతంలో ఈ భూములు కూడా నిషేధిత జాబితాలో చేర్చిన ఘటనలు ఉన్నాయి. రాజకీయ బాధితులు అంటే వైసీపీ హయాంలో బాధితులుగా ఉండి 21Aలో చేర్చబడిన వాళ్ళు. దీనితో పాటు మాజీ సైనికులకు కొంత ప్రభుత్వం భూమి కల్పిస్తుంది మనకు తెలుసు. సో ఆ మాజీ సైనికుల భూములు కూడా 21A జాబితాలో ఉండి పాపం వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా పూర్తి ప్రక్షాళన కల్పించాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. మొత్తం సర్వే నెంబర్లో నిషేధ జాబితాలో వద్దు. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఈ 21Aలో ప్రధానంగా వచ్చిన సమస్య ఏంటంటే ఏదైనా ఒక భూమిని 21Aలో పెట్టాలంటే ఆ సర్వే నెంబర్ మొత్తం నిషేధిత జాబితాలో పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆ సర్వే నెంబర్లో ఉన్న పట్టా భూములన్నిటికీ అది వర్తించి ఒకరి వల్ల మిగతా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 120/1 అనుకోండి, దాన్ని అందులో పెట్టాలంటే ఈ 120నే వాళ్ళు 21Aలో పెడితే 120/1, 120/2, 120/3 వీళ్ళందరూ కూడా బాధితులుగా మారిపోతారు. వాస్తవానికి అక్కడ పెట్టాల్సింది ఒక వ్యక్తి భూమే. అందుకని ఇప్పుడు సిసోడియా ఏం చెప్పాడు, సబ్ డివిజన్ చేసి దాన్ని 21A చేయాలి. అంటే ఏ వ్యక్తి భూమి అయితే నిషేధిత జాబితాలో పెట్టాలో ఆ వ్యక్తి భూమి మాత్రమే పెట్టాలి, ఆ సర్వే నెంబర్ మాత్రమే పెట్టాలి. అంతేగాని టోటల్గా సబ్ డివిజన్ చేయకుండా సర్వే నెంబర్ మొత్తం బ్లాక్లో పెడితే అందులో ఉన్న పట్టా భూములన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాంటి వాటికి వెనువెంటనే సబ్ డివిజన్ చేస్తే అసలు ఈ ఇబ్బందులే ఉండవు. సో భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల భూములన్నీ కూడా సబ్ డివిజన్ చేయాలని చెప్పి నిన్న సిసోడియా అయితే చెప్పడం జరిగింది. జగన్ జమానాలో రాజకీయ ప్రత్యర్థుల మాట వినని వారిని అదిరించి బెదిరించి భూములపై కుట్రలు చేశారు. వారి భూమిని అన్యాయంగా, అక్రమంగా, చట్టవిరుద్ధంగా నిషేధిత జాబితాలో చేర్చారు. వారికి కంటి మీద కునుకు లేకుండా చేసి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా 38,000 ఎకరాలకు పైగా ఈ 21A కేటగిరీలో చేర్చి వేధించారు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఒక లెక్క. సో అన్యాయంగా, అకారణంగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములను ఒక్క క్షణం కూడా అలా ఉంచడానికి వీలు లేదు. వాటికి స్వేచ్ఛ కల్పించాలని చెప్పి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రయోజనాలతో సంబంధం లేని పట్టా ప్రైవేటు భూములను 21A నుంచి తొలగించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా మార్గదర్శకాలు జారీ చేశారు. వీటితో పాటుగా స్వతంత్ర సమరయోధుల భూములు, రాజకీయ వేధింపులకు గురైన వారివి, అలాగే మాజీ సైనికులు, ఇంకా అనాధీనము, షరతులు గట్టా భూములపై లోగడ ఇచ్చిన ఉత్తర్వులు, మార్గదర్శకాలు అంటే కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏదైనా విడుదల చేయాల్సి ఉంటే వాటిని, అలాగే 1954కు సంబంధించి ఎప్పుడు అంతకు ముందు ఆన్లైన్ ఉన్నటువంటి భూములు ఏదైనా నిషేధ జాబితాలో ఉంటే వాటిని కూడా విముక్తి కల్పించాలని చెప్పి నిన్న సిసోడియా అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త ఇది కూడా, దీన్ని కూడా ఒకసారి మనం పరిశీలించవచ్చు. సో పుట్టపర్తి మండలంలో జరిగినటువంటి రెవెన్యూ భూముల రీసర్వేలో గతంలో సిసోడియా పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీటికి విముక్తి కల్పించాల్సిందే. రాష్ట్రంలో 1954 జూన్ 18కి ముందు అసైన్ చేసిన భూములను 21A నుంచి తొలగించాలి. అలాగే 2018 నవంబర్ 16న ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 575 అంటే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవో ఇది. సో తిరిగి ఆ జీవోని అమలు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే తొలగించిన భూముల వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్కు కూడా తెలియజేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నడిచే కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఒక భూమిని 21A నుంచి తొలగించిన వెంటనే దాన్ని రిజిస్టర్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తొలగించిన వాళ్ళకి సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు దాన్ని.
సో కాబట్టి వెనువెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు. అలాగే రాజకీయ ఇబ్బందులతో లేదా రాజకీయ వేధింపులతో చేర్చినటువంటి భూములను వెనువెంటనే పరిశీలించి తొలగించాలని కూడా చెప్పారు. సో ఈ ఇంటి స్థలాలు కూడా ప్రభుత్వం ప్రజల నివాసం కోసం హౌసింగ్ బోర్డు కాలనీని ఏర్పాటు చేసింది, అందుకోసం భూములు కేటాయించింది, ఆ తర్వాత ప్రజలకు విక్రయించారు. అయితే కాలక్రమేణా ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. కానీ ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు స్థలాలు నివాస భూములు ఇంకా నిషేధిత జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అన్నమయ్య, పుట్టపర్తి తదితర జిల్లాల్లో ఈ సమస్య అయితే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. సో హౌసింగ్ బోర్డులు కూడా కొన్ని ఇంకా 21A జాబితాలో ఉన్నాయి. వాస్తవానికి అది ప్రభుత్వం విక్రయిస్తే ప్రజలు కొనుక్కున్నారు, వాటిని కొంతకాలం తర్వాత తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. బట్ వాటిని తొలగించకపోవడం వల్ల ఎప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాటిని కూడా తొలగించాలని చెప్పి సిసోడి అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా కలెక్టర్ ఆధీనంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి రైతు యొక్క విన్నపాన్ని పూర్తిగా విన్న తరువాత అది ప్రైవేటు భూమి అయ్యుండి ఎటువంటి ఇబ్బంది లేని భూమి అయ్యుండుంటే వెనువెంటనే 21A జాబితా నుంచి తొలగించాలి. దానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా రైతులకు ఒక శుభవార్త లాంటిదే. ఏళ్ల తరబడి కాళ్ళు అరిగేలాగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు కోకోళ్ళలో స్టిల్ ఉన్నారు. 5-6 ఏళ్లకు పైగా 10 ఏళ్లకు పైగా చుక్కల భూముల నుంచి లేదా 21A నుంచి తొలగించాలని తిరిగేవాడు అనేక మంది ఉన్నారు. సో వారందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉపశమనం లాంటిది. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.